అనవసరం కదా అని అన్నింటినీ అవతల విసిరేసే వాళ్ళకి ఇప్పుడు చూడబోతున్న అంశం ఒక గుణపాఠం లాంటిది. ఉదాహరణకు కోడిగుడ్డు పెంకునే తీసుకుంటే దానిని మన సౌందర్య పోషణలో భాగంగా వాడుకోవచ్చు. ప్రకృతి ఏది మనకు అనవసరంగా ఇవ్వదు. ప్రతిదానికి ఒక ఉపయోగం ఉండి తీరుతుంది. దాన్ని వాడుకోవడమే మనకు తెలియాలి, అంతే. కోడిగుడ్ల పెంకులతో చాలా రకాల ప్రయోజనాలున్నాయి. గుడ్డులోనే కాకుండా గుడ్డు పెంకుల్లో కూడా పోషకాలు లభిస్తాయి. ఎక్కువగా గుడ్డు పెంకులను మొక్కలు బాగా పెరిగేందుకు ఉపయోగిస్తారు. కానీ గుడ్డు పెంకులతో చర్మ సమస్యలను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో తేనె కలిపి ముఖంపై రాస్తే ఎలాంటి మచ్చలైనా తగ్గుతాయి. తక్కువ సమయంలోనే మంచి ఫలితం ఇస్తుంది. మరో టిప్ ఏంటంటే, గుడ్డు పెంకుల పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత ఇందులోని యాపిల్ సైడర్ వెనిగర్ మిశ్రమాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని పేస్ట్లా చేయాలి. ఇందులో దూది ముంచి చర్మంపై రాయటం వల్ల మంట, వాపులు, దురద సమస్య కంట్రోల్ అవుతుంది. గుడ్డు పెంకులతో స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. గుడ్డు పెంకుల పొడిలో కొద్దిగా పంచదార కలిపి పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని కొద్దిగా ముఖంపై రాసి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ముఖంపై ఉండే దుమ్ము, ధూళి, డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్ పోతాయి. ఈ గుడ్డు పెంకుల పొడిలోనే కొద్దిగా బెల్లం పొడి మిక్స్ చేసి ముఖమంతా రాసుకోవాలి. ఓ పావుగంట తర్వాత ముఖంపై చేతులు రుద్దుతూ కడగాలి. ఇలా చేయటం వల్ల ముఖంపై ఉండే మురికిపోయి కాంతివంతంగా తయారవుతుంది.